కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి రకరకాలైనటువంటి ఆచరణకు అమలు కానటువంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకవైపు వాలంటీర్లు పెట్టి తలుపు తట్టి ప్రభుత్వ సంపదను ఇంటికి పంపిస్తున్నటువంటి జగనన్నను కాదని మీరు చెప్పినటువంటి అబద్ధాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా మద్దతు పలికి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెస్తే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పాదయాత్రలో చెప్పారు. ఉద్యోగాలు కూడా చదువుకున్నటువంటి వాళ్ళకు కాకుండా అర్హత లేనటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం మంజూరు చేసే పరిస్థితి వస్తుంది. అంటే మనకు చేనికి వేసినటువంటి కంచె చేన్ని వేసిన విధంగా ఈ మనం ఓట్లు వేసినటువంటి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో మన పాలిట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, రాష్ట్ర ప్రజల పాలిట శాపమైందనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. దీంట్లో భాగంగా మనం అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా ఉండాలి, బాధితుల తరపున ఈ ప్రతిపక్ష బాధ్యత మనం వహించాలి అనే ఉద్దేశంతో జగనన్న ఆదేశం మేరకు మెగా డిఎస్సిలో దగా డిఎస్సి జరిగింది. వాళ్ళ పిల్లలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అనే ఆలోచనతో రిలే నిరాహార దీక్షలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జగనన్న ఆదేశం ప్రకారం రంగయ్యన్న నాయకత్వంలో కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు కానీ, ప్రభుత్వం పైన కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు స్వయంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ అడగడం జరిగిందనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎంక్వైరీ చేసి తేల్చి ప్రజలకు నిజాయితీ చెప్పాలి, నిజాలు చెప్పాలి అనేది చెప్పాల్సిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకొని పోయినప్పుడు ప్రతిపక్ష బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో బాధితుల పక్షాన ఉండాలనే ఆలోచనతో ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయపరంగాను, ఫిజికల్గాను అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఈ మెగా డిఎస్సి అభ్యర్థులకు అన్ని రకాలుగా మేము మద్దతు ఉండే కార్యక్రమం చేసి ప్రభుత్వం మెడలు వంచి మీకు చేత కాకోకుంటే రాజీనామా చేయాల్సిందిగా సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి యువత ఒత్తిడికి లొంగి తప్పు చేసినామని చెప్పి ఒప్పుకొని రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ తప్పు చేసి తర్వాత దాన్ని మళ్ళీ మన మీదికి తోయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చర్చకు రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మడానికి నీ అర్హత ఏంటి అని చెప్పి సందర్భంగా నేను మరొక్కసారి అడుగుతున్నా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రానికి భవిష్యత్తును నిర్ణయించినటువంటి నాయకుడు, తలుపు తట్టి ప్రభుత్వ సంపదను ఇంటికి పంపించినటువంటి నాయకుడిని మీరు ఏమీ చేయలేకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎటువంటి మీ పోలీసు వేధింపులకు కానీ మీరు పెట్టే బెదిరింపులకు కానీ భయపడే ప్రసక్తి లేకుండా బాధితుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేమంతా కలిసి పనిచేస్తామనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా.